హాయ్ అండి, దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి కాశ్మీర్లో థర్డ్ డే అనమాట. ఇది ఈరోజు వచ్చేసి సోన్మర్గ్ వెళ్తున్నాము. శ్రీనగర్ నుంచి సోన్మర్గ్. ఇది కూడా డిస్టెన్స్ ఒక 3 hours అయితే జర్నీ చేసామన్నమాట. శ్రీనగర్లో వెదర్ అనేది కూల్గా ఉంటుంది. అందువల్ల అక్కడ ఏంటంటే పువ్వులు అనేది బాగా కనిపిస్తాయి. గ్రీనరీ అంతా బాగుంటుంది. చూసారు కదా వే ఎంత బాగుందో. ఇదంతా వచ్చేసి మన ఆవాలు వాడతాం కదా మన పోపులో, ఆ తోట అనమాట. ఎంత బాగుందో కదా అసలు. దారి పొడుగునా ఇవే ఉన్నాయండి. ఇంకా అలా సోన్మర్గ్ వెళ్ళే దగ్గర చేసి ఇంకా కొండలు మంచు అవి స్టార్ట్ అయ్యాయి. కానీ ఇంకా శ్రీనగర్ నుంచి ఇదంతా ఇలాగే ఉంటుంది. ఇంకా సోన్మర్గ్ దగ్గరగా వచ్చేసరికి మంచు ఇంకా ఎక్కువగా ఉంటుంది. మన గుల్మర్గ్ వెళ్ళాం కదా ముందు రోజు, గుల్మర్గ్ కన్నా సోన్మర్గ్లో స్నో అనేది చాలా ఎక్కువ ఉంది. నిజంగా అండి చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. దారి పొడుగున కొండలు, ఈ పచ్చదనం, మంచు, అబ్బా ఎంత బాగుందో. ఇంకా నదుల విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా పైనుంచి అలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అని, ఇంకా నదులని అలా పారుతూనే ఉన్నాయి. మంచు కరుగుతూ అలా నీరుగా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట కిందకి. ఒక దగ్గర ఆపారనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. అంటే ఈరోజు ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. మేము హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి బయట ఒక దగ్గర ఆపారు. చూసారు కదా ఆ నది ఎలా ఉందో. ఇంకా ఎక్కడైనా సరే స్టార్టింగ్ నుంచి ఇంకా మనకి జమ్మూ వరకు చెప్పాను కదా, మాకు ఇంకా అలా నది కనిపిస్తూనే ఉంది. చాలా బాగుందండి. అక్కడైతే రాళ్ళు ఎలా ఉన్నాయంటే, మనం ఇక్కడైతే రాళ్ళు కొనుక్కుంటూ ఉంటాం కదా మొక్కల్లో వేసుకోవడం కోసం, రౌండ్గా ఉండే స్టోన్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అటువంటి స్టోన్స్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మంచిగా లగేజ్ పట్టుకెళ్ళాలనుకుంటే ఆ నదిలోకి వెళ్ళి కొన్ని రాళ్ళు తెచ్చుకోవచ్చు అనిపించింది అనమాట. కాకపోతే అంత బరువు మనం మొయ్యలేములేండి, నేను సరదాగా చెప్తున్నాను. కానీ అంత సాఫ్ట్గా ఉన్నాయి. మనం ఇక్కడ కొనుక్కుంటాము, అక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అన్న విషయంతో చెప్తున్నాను అనమాట. చూసారు కదా మంచు అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా అండి ఇలా ఈ మంచు రూట్లో మనం ఈ చాలా వరకు ఒక 1 hour పైనే మనం జర్నీ చేస్తాము. చాలా బాగుంటుంది. చూసారా అక్కడ రోడ్డు మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. మన జేసీపీలతో అట్టి కూడా రోడ్డుని అయితే క్లియర్ చేస్తారంట. చూసారు కదా మంచు పక్కన పెట్టేసి రోడ్డుని అయితే ఎలా క్లియర్ చేశారో. ఇంక ఇది స్నోఫాల్ అయ్యే టైంలో అయితే ఇంకా బీభత్సంగా ఉంటుందంట. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. అసలు నాకైతే ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే నేను చూసిన ప్లేసేనా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత బాగా నచ్చాయి ప్లేసెస్ అన్నీ కూడాను. చూసారు కదా ఎంత బాగుందో. ఈ రూట్ అయితే కొంచెం పర్వాలేదు, మరి అంత ఇబ్బందిగా ఏమనిపించలేదు. ప్లెయిన్గా ఉంది. మరి ఎక్కువ ఘాటీలు లేవన్నమాట. గుల్మర్గ్ అయితే చాలా పెద్ద ఘాటి, కొండ పైకి వెళ్ళాము. కాకపోతే దీనికి మరీ అంత పెద్ద ఘాటీలా లేదు. కొంచెం ప్లెయిన్గా ఉంది రూట్. మళ్ళీ వచ్చేకి చిన్న ఘాటి అలా కొంచెం ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా మంచు. చూస్తున్నారు కదా మీరే, చాలా ఎక్కువ మంచు అనమాట ఇక్కడ. చక్కగా దారిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడికైతే రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా బైక్స్ ఉంటాయన్నమాట. ఈ కింద నుంచి మళ్ళీ మనం పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్తేనే మనకి అన్నీ చూడడానికి అన్నీ బాగుంటాయి. కొన్ని సినిమాలు అవి జరిగిన ప్లేస్లు అవి అలా చూపించారనమాట. ఒక 6-8 అనుకుంటా, 8 అనుకుంటా ఆ స్పాట్స్ అనేవి చూపించారు. ఇక్కడిక్కడ ఇలా సినిమాలు అయ్యాయి అని చెప్పేసి. అక్కడైతే ఇలా నేపాలీ డ్రెస్సులు కూడా ఉంటాయన్నమాట. అక్కడ నీతు నేను కూడా ట్రై చేసాము. ఒకసారి తీసుకొని ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కాసేపు అయితే ఎంజాయ్ చేసి ఒక 3 hours అయితే మంచులోనే ఉండి ఇంకా అయితే దిగేసి కిందకు వచ్చేసాము. ఇక్కడ గుడికి వచ్చామన్నమాట. ఈ గుడి అమ్మవారి గుడి ఇదనమాట. బాగుంది ఈ గుడి కూడా. ఒకసారి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఈ అమ్మవారి పేరు వచ్చేసి కీర్ భవాని అనమాట. స్వయంగా హనుమంతుడు ఈ అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చారు. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇలా గుడి ఉంటుంది.
అయిపోతుంది. ఆ గుడి చూసారా కింద నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ ఐస్ అయిపోయింది. ఎందుకంటే ఇది సోన్మర్గ్కి కొంచెం దగ్గరగా ఉంటుంది గుడి. అక్కడ ప్లేస్ అంతా చాలా చల్లగా ఉంటుంది చూసారు కదా, అదంతా ఐస్ అయిపోయింది అనమాట. ఇంకా ఈరోజైతే ట్రిప్ ఇంతేనండి. సోన్మర్గ్ ఈ గుడి చూసుకొని బ్యాక్ టు హోటల్ అనమాట. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. మళ్ళీ రేపు ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. మరి వీడియోస్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.